హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్. ఆగస్టు 3న ఫైల్పై సీఎం సంతకం. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 3న మంత్రివర్గ ఉపసంఘం భేటీ. జీవో నెంబర్ 317 వినతిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. టీఎస్యూటీఎఫ్ రాష్ట్రంలో నూతన జోనల్ విధానానికి అనుగుణంగా జీవో నెంబర్ 317 ప్రకారం చేపట్టిన ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి వచ్చిన వినతుల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టు 3న సచివాలయంలో భేటీ కానుంది. ఇప్పటికే పలుమార్లు సమావేశమై ఈ కమిటీ వచ్చే నెల 3న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందండి. ఉద్యోగ కేటాయింపుల్లో అధికారుల నిర్ణయంతోనే అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 55,000 మంది ఉద్యోగులు వినతులు సమర్పించారు. సో వీటిని ప్రభుత్వ శాఖల వారీగా వేరు చేసి ఆయా శాఖలకు పంపించారు. వినతులు సమర్పించిన ఉద్యోగుల వారీగా పురోగతి మంత్రివర్గ ఉపసంఘానికి అయితే సమర్పించాలని సాధారణ పరిపాలనా విభాగం రాష్ట్ర ప్రభుత్వ శాఖను ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక ఫార్మెట్ను రూపొందించిన జీఏడీ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆ ఫార్మెట్ను పంపింది. నిర్ణీత ఫార్మెట్లో సదరు సమాచారాన్ని ఆగస్టు 2వ తేదీ నాటికి జీఓడీకి సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అయితే పేర్కొన్నారండి. సో ఈ విధంగా మొత్తానికి అయితే దాదాపుగా ఈ ఆగస్టు 3వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ జీవో నెంబర్ 317 పైన అయితే నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్.